నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొన్న జగన్ ప్రెస్ మీట్ తరువాత పరిణామాలన్నీ చాలా మారిపోయాయి. అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒకంత తన గోతి తనే తవ్వుకున్నారు. నేషనల్ మీడియాను అడ్రస్ చేస్తూ లోకల్ మీడియాకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, అమరావతి విషయంలో ఆయన స్టాండ్ కావచ్చు, అంటే డ్యామేజ్ అయిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అధినేత దగ్గరికి సీనియర్లు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడదాము అని అంటే ఇప్పటికీ కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్న ఆవేదనను సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆయన బర్త్డేకి రప్పా అంటూ పోస్టర్లకు రక్తాభిషేకం చేసిన వాళ్ళని పిలిచి మరీ ఆయన మాట్లాడి పంపించారు తప్పితే పార్టీ కోసం మేము కూడా ఉన్నాము, అహర్నిశలు పనిచేస్తున్నాము అన్న వ్యక్తుల్ని పట్టించుకోవట్లేదు. మా వాయిస్ను వినే ప్రయత్నం కానీ వినిపించుకోవాలన్న ఆలోచన కానీ చెయ్యట్లేదు అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. మరి అటు సకల శాఖ మంత్రి సజ్జల ద్వారా జరిగిన డ్యామేజ్ని పూడ్చుకునే ప్రయత్నం చేయట్లేదు అన్న వాదన ఇంకోటి కూడా తెర మీదకి రావడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది? సీనియర్లు నిజంగానే పక్క పార్టీ వైపు చూపులు తిప్పుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వారి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా వారి ఆవేదన అనాలా, లేకపోతే ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి పార్టీలో ప్రాధాన్యత లేకుండా ఇలా అసలు ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారు అని బాధపడాలా? నిజంగానే సీనియర్లు అంత సఫర్ అవుతున్నారా? దీనికి సంబంధించి ముందుగా మీరు ఏమంటారు? అంటే ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, పక్కదారి చూస్తున్నారా సీనియర్లు అంటే, ఇక్కడ మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు, ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది, అక్కడ దాకా మనం వస్తే ధర్మాన సోదరులు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అట్లాగే అక్కడి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వరకు, మధ్యలో అంబటి రాంబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, మన పేని నాని గారు, ఇట్లాగా జక్కంపూడి రాజా గారు, ఇట్లా చాలామంది, కురసాల కన్నబాబు గారు, అందరూ సీనియర్లే ఏది వైకాపాలో. వీళ్ళెవరు పక్క చూపులైతే చూడరు, చూడలేరు, ఇతర పార్టీలకు వెళ్ళేటటువంటి పరిస్థితి రాజకీయ సమీకరణాల దృష్ట్యా, సామాజిక సమీకరణాల దృష్ట్యా కుదరదు. ఇది మొదటి అంశం. కాసేపు దీన్ని పక్కన పెడితే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, లేకపోతే ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు అని ఒకసారి మనం తరచి చూస్తే గత 5 సంవత్సరాలు, అంటే వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు కావచ్చు, వాటిని మళ్ళీ విశ్లేషించుకోవటం కావచ్చు, వాటిని బేరీ చేసుకోవటం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే వెళ్ళి మనం 11 స్థానాలకు పరిమితం అయిపోయామని చెప్పి వీళ్ళు పదే పదే గుర్తు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించేటటువంటి పరిస్థితులు లేవు. ఓకే, ఆయనకున్న మానసిక పరిస్థితి దృష్ట్యా ఆయన ఏంటంటే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు అని నేను స్ట్రెస్ చేసి మాటని ఆయన రిసీవ్ చేసుకోలేరు అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు 2024 ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత, ఆ రోజు వెలువడిన తర్వాత మీకు మరుసటి రోజు సాక్షి దినపత్రిక ఒకసారి మనం చూస్తే, సాక్షి దినపత్రికలో దేశంలో జరిగిన మిగతా ఎన్నికల అన్ని వివరాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల వివరాలు ఏమాత్రం, అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మీరు దినపత్రిక నడుపుతా ఉన్నారా, లేకపోతే మీ పార్టీ కరపత్రాన్ని నడుపుకుంటున్నారా? మీకే కరపత్రం పూర్తి స్థాయిలో అది ఎప్పుడైతే దినపత్రిక స్వరూపాన్ని సంతరించుకుంటుందో, ఆ దినపత్రిక స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు ఎప్పుడైతే దానికి పూర్తి స్థాయిగా పార్టీ కరపత్రంగా దాన్ని మార్చేసిన తర్వాత, అంటే ఇక్కడ దీనికి ఆయన చెప్పే భాష ఏముంటుందంటే, ఎల్లో మీడియా అంటూ ఒక ట్యాగ్ చేస్తూ ఉంటారు. నాకుంది ఒక్కటే, మీకు ఎన్ని ఉన్నాయో మీరు క్వశ్చన్ చేసుకోండి అంటూ ఆయన దీనికి లింక్ పెట్టేస్తారు. సంతోషం. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతులను ఒకసారి మనం ఆ 2 దినపత్రికల్ని ఆయన ప్రత్యేకించి ప్రస్తావించేవాళ్ళు, ప్రింట్ మీడియాకి సంబంధించి. ఆ 2 దినపత్రికలను ఒకసారి మనం ప్రత్యేకించి ప్రస్తావించాల్సి వస్తే, 2004లో, ఆ తర్వాత 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పతాక శీర్షికల్లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు వార్తా కథనాలు వెలువరించిన సంగతి నాకు తెలుసు. వాళ్ళు ఆ తర్వాత చేసే పోరాటం చేస్తూ ఉంటారు. ఏది గోబెల్స్ అంటారు, ఆ ప్రచారం చేయటం, ఇంకోటి మరొకటి. మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్,
ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు అంటే ఇచ్చేసేయాలి. మోరల్ ఎథిక్స్ ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇక్కడ ఆ మోరల్ ఎథిక్స్ మిస్ అవుతుంది. ఆ మిస్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ రాతలు కూడా మీకు ఎట్లా ఉంటాయంటే మీరు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవడం లాగా ఉంటుందే తప్ప దాని మీద నిర్మాణాత్మకంగా మీరు యుద్ధం చేసేటటువంటి తత్వం అక్కడ కనిపించదు. దానివల్ల ఏమైపోయారంటే ప్రజల్లో పలిచిన అయిపోయారు. ఆ ప్రజల్లో పలిచిన అయిపోవటం వల్ల దాని యొక్క పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి 2024 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇప్పుడు సరే ప్రస్తుతానికి వద్దాం కాసేపు. పార్టీకి సంబంధించి రకరకాల కమిటీలు, నిన్న కూడా 9 కమిటీలు, నాకు తెలిసి నిన్న 9 కమిటీలు ఏవో నిన్న అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలు, భీమవరం పార్లమెంటరీ కమిటీ, ఇట్లా ఒక 9 కమిటీస్ నిన్న అనౌన్స్ చేశారు. ఇక్కడ పార్టీ సంస్థాగతంగా వాళ్ళు దానిని పార్టీ సంస్థాగత నిర్మాణం అయితే తిరిగి దానికి పునరుజ్జీవనం కావచ్చు, పూర్వవైభవం కావచ్చు తీసుకురావడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ పక్కదారి పడుతున్నారా, పక్క చూపులు చూస్తున్నారా పార్టీ నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే మీకు 2014లో 69 మంది సుమారు శాసనసభ్యులు గెలిచి వచ్చి వైకాపాలో 69 ఓకే, వాళ్ళలో 23 మంది తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నా కూడా 23 స్థానాల్లో ఆయన మళ్ళీ అద్వితీయ శ్రేణి నాయకుల్లో నుంచి ఒక నాయకుడిని ఆయన తయారు చేసి వాళ్ళని మళ్ళీ 2019 ఎన్నికల గోదాలో దింపి, అంటే అంత మొండి వైఖరి ఉన్నటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన. అంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడని అటువంటి మనస్తత్వం, అటువంటి వైఖరి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేంటంటే ఆయన పోయేవాళ్ళు పోతే కొత్త వాళ్ళు వస్తారు, ఈ పాత తరం కానీ పాత రక్తం కానీ పోతే కొత్త రక్తం కొత్త నాయకులు పుట్టుకొస్తారు అనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. ఆశావహులు ఎప్పుడైనా సరే ఎన్నికల ముందు సంధ్య గారు ఇక్కడ ఏమవుతుందంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, రేపు జనసేన స్థానాలు పెంచుకుని కూటమిలోనే ఉండి కూటమిలోనే ఉంటుందని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. 15 సంవత్సరాలు మనం కూటమిలోనే మనం ప్రయాణం కొనసాగిస్తామని ఆయన చెప్తున్న నేపథ్యంలో ఏంటంటే వాళ్ళ స్థానాలు వాళ్ళు పెంచుకున్నా, లేకపోతే భాజపా తన స్థానాలను పెంచుకున్నా, మీకు అక్కడ ఏంటంటే కొత్త ఆశావాహులు ఎప్పుడు పుట్టుకొస్తారు. ఇక్కడ 30 స్థానాలకి జనసేన ఎగబాకిందని అనుకుందాం ఉదాహరణకి, అంటే 175 ఉంటాయి నియోజకవర్గాలు, అప్పుడు ఇప్పుడే పెరగవు. 2029 ఎన్నికలకైతే పెరగవు. 175లో 30 స్థానాలకు జనసేన ఎగబాకింది, 21 నుంచి 30కి వెళ్ళింది అనుకున్నా, మీకు 175 స్థానాల్లో ఆశావాహులు ఉంటారు. అవును, ఖచ్చితంగా 175 స్థానాల్లో ఆశావాహులు. ఈ స్థానం ఏమైనా మనం పొత్తులో భాగంగా సంపాదించుతామేమో, మనకు అవకాశం వస్తుందేమో అని 175 స్థానాల్లో మీకు ఆశావాహులు ఉంటారు. ఎవరి ఆశ ఇక్కడ ప్రయత్నం అనేది ఎక్కడ ఎలా ఫలిస్తుందో తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నేతలు కూడా సరే అది కూటమిలో వెళ్ళిపోతుందా, మనమే నిల్చుంటామా అన్న సందిగ్ధం అనేది పొత్తులో భాగంగా ఎవరు ఏ స్థానాన్ని అడుగుతారో తెలియదు కాబట్టి ఆయా పార్టీలు దానికి సంబంధించిన ఒక సభ్యుడిని అయితే వాళ్ళు కంపల్సరీ క్రియేట్ చేసుకొని రెడీ చేసుకొని అయితే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇవాళకి వైకాపాకు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం ఏంటంటే 40% ఆఫ్ ఓటింగ్. 2024 ఎన్నికల్లో వాళ్ళు 11 స్థానాలకు పరిమితం అయి ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ శాతం అనేది 40% ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి విషయం. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టి పారేయలేము. వాళ్ళు పదే కొంత నిలబడడానికైనా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంత బలంగా తన వాయిస్ వినిపించడానికైనా వన్ ఆఫ్ ద రీజన్ అదే అని చెప్పాలి. అంటే అది ప్రతిసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నా, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కావచ్చు, భావజాలం కావచ్చు, ఆయన సిద్ధాంతాలు భావజాలాలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించి ఉండుంటే మొన్న అటువంటి ఫలితం అయితే వచ్చి ఉండేది కదా. ఆయన ఆ విధంగా ప్రవర్తించి ఉండేవాడు కాదు. ఎందుకంటే ప్రజల్లోకి రాకుండా, మాధ్యమాల్లోకి రాకుండా, ప్రెస్ మీట్లు నిర్వహించకుండా, ప్రశ్న అసలు ఫేస్ చేయకుండా, ప్రతి సమస్యని ప్రతి ప్రశ్నని మీడియా నుంచి వస్తున్న వాటికి రామకృష్ణారెడ్డి గారిని ఆన్సర్ చేయమని చెప్పి అట్లాంటి పరిస్థితులు అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా అయితే ఎందుకంటే బాగా గుర్తున్నంతలో సమతా బ్లాక్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఈ సెక్రటేరియట్లో సమతా బ్లాక్ చీఫ్ మినిస్టర్స్ బ్లాక్. మీకు ఉదయాన్నే లకడీకాపూల్లో బస్ దిగేసి పులివెందుల నియోజకవర్గం సొంత నియోజకవర్గం కదా, వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక హోటల్లో బస చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి అక్కడి నుంచి వాకబుల్ కదా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ సెక్రటేరియట్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారు సమతా బ్లాక్కి వెళ్ళిపోయి ఏదో టైంలో ముఖ్యమంత్రి ఏంటి మీరు ఎలా వచ్చారని అడిగేవారంట. అంటే లేదు ఒకసారి చూడాలనిపించింది వచ్చేసేవాడిని అంటే, అంతే కదా పని ఏం లేదు కదా అనేవారంట. ఏదైనా పని ఉందా నాకు చెప్పకపోతే సూర్యుడు ఉండేది, సూర్యుడికి చెప్పండి అని అన్నా. నాకు చెప్పడానికి మీకు ఏమైనా మొహమాట అనిపిస్తే సూర్యుడికి చెప్పండి అంటే, లేదు చూడాలనిపించి వచ్చేమో అని చెప్పేసి ఫోటో దిగేసి, అంటే యాక్సెస్
ఈ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మిస్ అయ్యింది. ఉమ్. అంటే సరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని నిబంధనలు ఆయన విధించుకొని ఆయన తాడేపల్లిలోని హౌస్లో ఆయన తనను తాను ఆయన అక్కడే పరిమితం చేసుకున్నారు. ఓకే, ఆయనకున్న పద్ధతులు ఆయనకున్నటువంటి అవి అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, సరే అసెంబ్లీకి వెళ్ళటం లేదు. అసెంబ్లీకి వెళ్ళకపోగా ప్రతిపక్ష నాయకుడు తిరిగి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఎందుకు సీనియర్లకు అందుబాటులో లేకుండా పోతున్నారు, ఎందుకు సాధారణ స్థాయి వాళ్ళు కొంతమంది మీరు ఇందాక చెప్పినట్టు పాలాభిషేకాలు రక్తాభిషేకాలు కటౌట్లు చేసినటువంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసాం. వాళ్ళకి మాత్రం ఆయన దర్శనం ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు దర్శనం ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే పదే వచ్చి ఓటమిని గుర్తు చేస్తారు. ఓకే, ఈ ఓటమిని అంగీకరించాలి. ఇలా కాకుండా ఇంకోటి వినిపిస్తున్న వాదన ఏంటంటే ఓడిపోయిన వాళ్ళతోటి ఎందుకు వీళ్ళకి బలం లేదు, వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కూడా కరెక్ట్ కాదు వాదన వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశం అంటే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వారు అంటే మొన్నటి కూటమి కట్టినటువంటి తీరు కావచ్చు, మిగతా సామాజిక వర్గాలన్నీ ఏకమవటం కావచ్చు, ఈయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నాడో వాళ్లతో సహా సొంత సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యనటువంటి ఎన్నిక ఇది. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో అంత ఘోరాతి ఘోరంగా వైకాపా సాధించిన ఫలితాలు చూడదు. రైల్వే కోడూరు ఎస్సీలో మీకు అక్కడ ఆరవ శ్రీధర్ గారు అని చెప్పేసి ఆయన జనసేన అభ్యర్థి అక్కడ గెలవటం, రాయచోటి రాజంపేట జనసేన జనరల్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రైల్వే కోడూరు ఎస్సీ అయింది. ఓకే, ఆరవ శ్రీధర్ గారు అంత క్రితం వాళ్ళు వైకాపా నుంచి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చారని అక్కడ వాళ్ళు మనకు తెలియజెప్పేటటువంటి అంశం. అక్కడ విచిత్రమైనటువంటి సమీకరణాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఇన్ఛార్జ్ కూడా డిఫరెంట్ పర్సనాలిటీ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అది మనం ఇంకొక రోజు ఇంకొక వీడియోలో దాని గురించి అక్కడ సాధక బాధకాలు మాట్లాడుకున్నాం. కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంత ఓటమి ఎందుకు వచ్చింది అంటే యాక్సెసిబిలిటీలో లేకపోవడం. చీఫ్ మినిస్టర్ ఒక లీడరు యాక్సెస్లోకి లేకపోవడం అనేది ఇక్కడ మీరు ఓటమి అనే అంశం లేవనెత్తారు. ఇప్పుడు ఓడిపోయిన వాడు తిరిగి మళ్ళీ అక్కడ నీ పార్టీ జెండా రెపరెపలాడాలన్నా, లేకపోతే నీ పార్టీ తిరిగి సంస్థాగతంగా బలోపేతం కావాలన్నా, నీ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవ్వాలన్నా ఆ ఓడిపోయిన వాడే తిరిగి మళ్ళీ అక్కడ జెండా కట్టాలి. వాడే ఆ గోదాలో దిగి మళ్ళీ వాడే యుద్ధం చేయాలి మీకు అక్కడ. ఇక్కడ 1989 ఎన్నికల్లో మన కల్వకుర్తి అనే నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ అభ్యర్థి జె చిత్తరంజన్ దాస్ గారిని ఆయన చేతిలో ఓడిపోయారు. 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, హిందూపురం కల్వకుర్తి. హిందూపురంలో గెలిచారు, కల్వకుర్తిలో ఓడిపోయారు. కల్వకుర్తిలో ఓడిపోయినంత మాత్రాన ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులప్పుడు మా అధినాయకుడు మా పార్టీ జాతీయ అధ్యక్షులు అక్కడ ఓడిపోయారని చెప్పేసి ఆయనను వాళ్ళు ఏమైనా విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు కదా. అధ్యక్షుడిని వాళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరేగారు. ఇక్కడ ఏంటంటే మీ పార్టీని మోస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీ గొంతుకు ఎవరైతే వినిపిస్తున్నారో మీరు గతంలో చేసినటువంటి అభివృద్ధి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసినటువంటి మంచి పనులు ఏమైనా ఉంటే కొన్ని ఉన్నాయి. వాటిని ఆయన ప్రచారం చేసుకోకపోవడం వల్ల విఫలమయ్యారు అనేది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్పిన మాట విశ్వసిస్తారు. వాటిని ఈవేళ వినిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మీకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు వస్తే గుడివాడ అమర్నాథ్ గారు రాజీలేని పోరాటం చేస్తున్నారు. గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి జక్కంపూడి రాజా తప్ప మరొకరు ఆ పార్టీ యొక్క గొంతు. చెలిబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు, కన్నబాబు గారు ఉన్నారు, దాడిశెట్టి రాజా గారు ఉన్నారు, మరొకరు ఉన్నారు, ఇంకొకరు మర్చిపోయారు నాని గారు. ఆయన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు వస్తారు. ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు మధ్యకాలంలో ఏంటంటే మీకు 2024 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని ఇంకెక్కడో నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ మిమ్మల్ని ఇంకో మరో ఇటువంటివి ఇప్పుడు ఇన్ఛార్జ్లను ఆ విధంగా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జెస్ని ఆ విధంగా చేంజ్ చేస్తున్నారు. విడుదల రజనీ గారిని తీసుకెళ్లి 2024 ఎన్నికల్లో గుంటూరు ఒక నియోజకవర్గంలో పెట్టారు. ఆవిడకి చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆవిడ ఓడిపోయినప్పటికీ ఆవిడ అతి తక్కువ సమయంలో చాలా బలంగా పికప్ అయ్యారు, యుద్ధం చేసినట్టే. ఆవిడ అక్కడ కంటిన్యూ అవుతుంటే ఆవిడ ఏం చేశారంటే లేదు అంబటి రాంబాబు గారిని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నాం సత్తెనపల్లి నుంచి, మీరు తిరిగి చిలకలూరుపేటకు వెళ్ళిపోండి అన్నారు. ఆవిడ తిరిగి చిలకలూరుపేటకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అక్కడ గెలిచారు,
సరే ఆ ఆనుపానులు తెలుసు కాబట్టి సరే మళ్ళీ వర్కౌట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు చిలకలూరుపేటకి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొద్దాం అనుకుంటున్నాం, కాబట్టి మీరు బీసీ స్ట్రెంగ్త్ ఎక్కువ, తర్వాత మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారింటి కోడలు కాబట్టి మీరు రేపల్లో వెళితే బాగుంటుంది అనగానే సత్యప్రసాద్ గారి మీదకి మీరు రేపల్లో వెళ్ళండి అన్నాను. అనేటప్పటికి ఆవిడ ఇన్యాక్టివ్ అయిపోయారు. ఆవిడ అలిగి ఇంట్లో కూర్చున్నారు. షీఈ్ వెరీ యాక్టివ్. ఓకే, ఆవిడ అక్కడ గుంటూరులో ఓడిపోయి చిలకలూరుపేటకు పంపించినా డైలీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కాన్షియన్సీలో. ఆవిడ తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఆవిడ పర్యటిస్తూ ఉంటారు. అది ఆవిడ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అట్లాంటిది ఆవిడ ఇన్యాక్టివ్ అయిపోయారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే నిజంగా పార్టీతో స్టార్ట్ అయ్యి పార్టీలో జర్నీ మొదలుపెట్టి పార్టీలో ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళేంటంటే వీళ్ళందరూ ఇన్యాక్టివ్ అయిపోయారు. వీళ్ళందరూ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల ఏంటంటే అయోమయం, గందరగోళం అనమాట. అది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే నెక్స్ట్ అడగబోతున్నా మందు వేస్తారు అని అనుకుంటే మరి కడపలో అటువంటి ఫలితాలు రాకూడదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత గొప్ప రాజకీయ చాణక్యుడు, అంత గొప్ప రాజకోవిదుడు, రాజనీతిజ్ఞుడు అయితే అటువంటి ఫలితాలు అక్కడ రావు. అసలు 11 స్థానాలకి పరిమితం కాదు పార్టీ. కొన్ని ఖచ్చితంగా కొన్ని ప్రభావవంతమైనటువంటి స్థానాలను తన ప్రభావాన్ని చూపించాలి. అది చూపించలేదు కదా. అంటే ఇప్పటికీ కూడా ఆయన కొందరి చేతుల్లోనే ఉండిపోతున్నారు, అందరి వాడు అవ్వలేకపోతున్నారు అంటూ తీసుకొస్తున్నారు. అది మరి తెలుసుకునే అవకాశం ఉందంటారా రాబోయే రోజుల్లో? చూడాలి, మరి కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం. ఆయన ఉన్న మొండితనానికి ఒకటి ఫిక్స్ అయిపోతే ఆయన అనుకున్న వేలోనే వెళ్తారు అనేది ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే సత్యం అది. మరి ఇప్పటికీ అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఓడిపోయినా కూడా ఆయన వెంట ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో. ఈవెన్ 2014లో జంప్ అవకాశం వచ్చినా జంప్ అవ్వకుండా ఆయనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి మాత్రమే వాయిస్ వినిపించే ఇది చేస్తున్నారు. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు ఆ తాటిలోకి తీసుకోలేకపోతున్నారు? సంజయ్ గారు ఇక్కడ అసందర్భం అనుకోకపోతే ఒక విషయం చెప్పి ముగిద్దామా. ఓకే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999 నాటికి ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎన్నికలకు వచ్చారు. అసలు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి స్థాయిలో హోరాహోరీ పోరు జరిగింది. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, స్టార్ క్యాంపెయినర్గా డాక్టర్ దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎలక్షన్స్ని ఫేస్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే 23-25 స్థానాలు 89లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 99 ఎన్నికల నాటికి ఏంటంటే ఒక 90 స్థానాలకి ఎగబాకింది. 90 స్థానాలకి ఎగబాకిన తర్వాత 92 స్థానాలు వస్తే అసలు ఆశ్చర్యపోయారు అందరు. 92 స్థానాల్లో 94 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైంది. 99 ఎన్నికలకి 92 స్థానాలకు వచ్చింది. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాసేపు పక్కన పెడితే 90 స్థానాలకు ఎగబాకేటప్పటికీ అసలు విజయం సాధించి మనం హౌస్లోకి వెళ్తాము, మనం పవర్లోకి వస్తాము అనుకున్నటువంటి వాళ్ళం ఎందుకు అసలు మనము రాలేకపోయాము అని కూర్చుని తర్కించుకున్నారు. తర్కించుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే ఆయన మొండితనం, ఆయన వైఖరి, ఆయన ముక్కుసూటితనం, అట్లాగే పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు, లొకలొకలు ఇవన్నీ కూడా ఆయన ఆన్ పేపర్ పెట్టుకుని ఆయన ఎయిమ్ 2004 పెట్టుకుని విన్ విన్ సిచ్యుయేషన్ అంటే ఆయనని వ్యతిరేకించేటటువంటి వాళ్ళ ఇళ్లకి రాజశేఖర రెడ్డి గారే వెళ్ళేవారు. ఓకే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పడదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారే రావడం, పీజేఆర్కి రాజశేఖర రెడ్డి గారికి అసలు పశువు పీజేఆర్ గారిని వచ్చి రాజశేఖర రెడ్డి గారే కలవడం. తర్వాత పిసిసి అధ్యక్షుడు కూడా ఈసారి సీమాంధ్ర ప్రాంతానికి కాదు తెలంగాణకి ఇద్దాం అనుకుంటుంటే దాన్ని కూడా వెల్కమ్ చేసి నేను నా బతుస్కంధాల మీద మోసుకెళ్తాను, పార్టీ అధికారంలోకి వస్తే నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి, పిసిసి మీరు ఎవరికైనా ఇవ్వండి అంటే డి శ్రీనివాస్ గారికి పిసిసి ఇచ్చారు. ఈ కైండ్ ఆఫ్ ఈ దీంట్లో దాసరి నారాయణరావు గారి కోట ఒకటి ఉండేది, డి శ్రీనివాస్ గారు యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ ఆయన కోట ఉండేది, కాంగ్రెస్ అధిష్టానం కోట, ఇట్లా కోటాల వైజ్ సీట్స్ ఉంటాయి. ఆ కోటాలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు వద్దనుకున్న దాసరి నారాయణరావు గారి కోట, డి శ్రీనివాస్ గారి కోటాలో ఎమ్మెల్యే టికెట్లు పొందారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆయన ఎంత విన్ విన్ సిచ్యువేషన్ అంటే వాస్తవానికి రాజకీయ విశ్లేషకులప్పుడు టీఆర్ఎస్ వీళ్ళతో పొత్తు పెట్టుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనేటటువంటి నివేదికలు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ సమయంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. ఏదో విధంగా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలి అంటే తనను తాను ఎన్నో రెట్లు తన అహాన్ని ఆయన చంపుకొని ఎన్నో మెట్లు కిందికి దిగి
ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన వంతు ఆయన కృషి చేశారు. ఈ 2009లో అయితే దాని గురించి మనం ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. ఓకే. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు 156 స్థానాల్లో గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ, అదొక రోజు మాట్లాడుకోవచ్చు మనం ఇంకొక రోజు. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి, మీరు తల ఉంచాల్సినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, మీరు సరెండర్ అవ్వాల్సినటువంటి సందర్భాలు పాలిటిక్స్లో కొన్ని ఉంటాయి. వీటన్నింటినీ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు లీడర్. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తేనే పార్టీ సర్వైవల్ అవుతుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ. అది మీరు అన్నది నిజంగా కూటమి సక్సెస్ కి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. అవును, అదే. ఆయన ఎప్పటికప్పుడు కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు, జనాలతో కావచ్చు మమేకమైతూ వెళ్ళారు. ఇప్పటికీ కూడా అదే పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా చాలా చక్కటి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.